సార్ మీ పేరు? మురళి. సార్ రెగ్యులర్‌గా ఇదే వే నుండి వెళ్తుంటారా మీరు? రెగ్యులర్‌గా కాదు, మామూలుగా వర్క్ పరంగా అయితే వెళ్తా ఉంటాం. ఓకే. ఎట్లా ఉండేది సార్ ఇంతకుముందు రోడ్ ఇది? చండాలంగా ఉండేది. మామూలు టూ వీలర్ వెళ్తానికే చండాలంగా ఉండేది. ఇంకా కార్లు, ఆటోలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో సంక్రాంతి లోపు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న రోడ్లపై ఉన్న గుంతలన్నీ కూడా పూడుస్తా అని చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, అంతే కదా. అంటే గత పరిపాలనలో ఎక్కడ కూడా రోడ్లను పట్టించుకోలేదని చెప్తున్నారు. పట్టించుకోవాలి, చెప్పాల్సిన అవసరం లేదు, కనపడుతుంది మాకు. మేమైతే చూస్తున్నాము. నేనైతే మెడికల్ రిప్రజెంటేటివ్ని. మ్యాక్సిమం నేను కృష్ణా అండ్ గుంటూరు మ్యాక్సిమం తిరుగుతుంటా. కృష్ణా డిస్టిక్లో గుడివాడ వెళ్తుంటాము, నూజివేడ్ వెళ్తుంటాము. ఇటు గుంటూరు డిస్టిక్లో రేపల్లె, ఇటు అంటే నేను రెగ్యులర్గా తిరిగేది మాత్రం మ్యాక్సిమం రోడ్ ఫీల్డ్ కోసం. సో అదే గతంలో చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేవి, బైక్ మీద చాలా మంది పడిపోయేవారు, గుంతల్లో కనపడదు. ఇక్కడ ఎక్కువ బాగా తెనాల్లో కన్నా బాగా కనబడాయి. చాలామంది నైట్ టైం అయితే కనీసం ఎదురు ఏమొస్తుంది, ఎదురు గుంట ఉందా, లైట్ ఎదురు వెహికల్ వస్తుందంటే గుంట ఉందో ఏముందో కూడా తెలిసేది కదా. బైక్ వాళ్ళకి బాగా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడేవాళ్ళు. ఏదైనా అత్యవసరం అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్ల మీద వెళ్ళడానికి చాలా కష్టమే మరి అంతే కదా. అసలు కనీసం మామూలు టూ వీలర్ వెళ్ళలేనప్పుడు ఇంకా వేరే వెహికల్ ఏమి వెళ్తగలుగుతుంది? అందులో పేషెంట్ వెళ్ళగలిగిన, అంబులెన్స్ వెళ్ళినా కానీ ఇబ్బందే కదా. అంటే చంద్రబాబు గారు ఈ 100 రోజుల్లో పాత్సోల్స్ అన్నీ అంటే పూడ్చివేస్తా అని చెప్పడం మంచిది అంటారు. అంటే త్వరగా తీసుకోవడం అంటే ఈ నిర్ణయాన్ని అంతేనే కదా సార్. ఇప్పుడు దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మామూలు కావాల్సింది, కామన్ పీపుల్కి కావాల్సింది అదే కదా. ఇప్పుడు అంబులెన్స్ వెళ్తుంది, కనీసం ఎదురు రావడానికన్నా ఎదురు వెళ్ళటానికైనా ఖాళీ ఉండాలి, రోడ్లు బాగుండాలి కదా. అది మరి తీసుకోవాలి. కామన్ పీపుల్కి కావాల్సిందే అదే కదా. రోడ్లు బాగుండాలి, అన్నీ ఏదైనా కావాలి. మీ పేరు? నా పేరు బాలకృష్ణ. బాలకృష్ణ ఎక్కడి నుండి వస్తున్నారండి మీరు? ఏలూరు నుంచి. ఏలూరు నుండి వస్తున్నారు. ఈ రోడ్లో అంత ముందు వెళ్ళారా మీరు? ఇదా మొదటిసారి వెళ్తారు? లేదు, చాలాసార్లు వెళ్ళాను. విజయవాడ టు తెనాలి వెళ్ళారు? చాలాసార్లు వెళ్ళాను. ఎట్లా ఉండేది ఈ రోడ్డు? చాలా చండాలంగా ఉండేది. ఇప్పుడే చూస్తున్నాం రోడ్లు వేయటం, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇంతకుముందు అయితే అది ఎందుకు బాబు రావటం, అనవసరం ప్రయాణం పక్క అనుకునేవాళ్ళం. అంత చండాలంగా ఉండేది రోడ్డు. ఈ రోడ్డు అనేది ఈ మధ్యనే పాడైపోయిందా, లేదంటే ఎప్పుడు చాలా ఏళ్ళ నుండి ఎట్లానే ఉంది ఈ రోడ్డు? ఈ మధ్య అయితే లేదు, ఎప్పటి నుంచో ఉంది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది ఏదో చేసింది అయితే అంటలా. ఈ గవర్నమెంట్ ముందు ఇంకో గవర్నమెంట్ అలాగే ఉంది, దానికి ముందు ఇంకో గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాగే ఉంది. పట్టించుకున్నాడు ఉన్నాడు? ఎవరు పట్టించుకోడు. ఏదో వచ్చామా, కొంచెం మేకప్ వేసామా, వెళ్ళామా, అంతే తప్ప ఏముంది చెప్పండి. అంటే రాష్ట్రంలో ఈ రోడ్డు ఎట్లానే ఉందా, లేకపోతే చాలా రోడ్లు ఎలానే ఉన్నాయి? ఎక్కడ చూసినా అన్ని చోట్ల ఇట్లాగే ఉంది. అంటే పైన రోడ్లు మాత్రం బాగా వేసారు, కానీ లోపల ఊళ్ళోకి వెళ్తే మాత్రం ఏ రోడ్డు బాగోదు, అసలు ఏది బాగోదు. ఏదో అంటే ఇప్పుడు కనెక్టివిటీ రోడ్లో ఒక ఊరికి 4 రోడ్లు ఉంటాయి అనుకో, 2 రోడ్లు బాగుంటాయి, మిగతా 2 రోడ్లు పోతాయి. ఇంకా వేయరు, ఇంకంతే. అంటే వేసాం కదా చూడండి అంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక 100 రోజుల్లోనే మొత్తం ఎక్కడైతే రాష్ట్రం మొత్తం మీద గుంతలు ఉన్నాయో గుంతలన్నీ కూడా పూర్తి చేయాలి, సంక్రాంతి వరకు డెడ్ లైన్ పెట్టారు. ఎట్లా చూస్తారు ఈ నిర్ణయాన్ని? మంచిదే కదా, గుంతలన్నీ పూర్తి చేయాలంటే మంచిదే కదా. గుంతలే కాదు, అసలు రోడ్లే బాగోలేని చోట రోడ్డు వేస్తే ఇంకా మంచిదే కదా. ప్రస్తుతానికి ఇది తీసుకొచ్చారు, యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేశారు. ఇంకా అదే అంటున్నా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోడ్డు ఉంది. ఇంతకుముందు నన్ను రిసీవ్, నా బైక్ మీద వెళ్ళినప్పుడు కార్లో మా ఫ్రెండ్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకోసారి నన్ను పిలకు ఈ రోడ్లో రావటాకే అన్నాడు. ఇప్పుడు చూస్తే బాగుంది, ఇప్పుడు వేస్తున్నారు రోడ్లో. నన్ను పిలవద్దు అన్నాడు. నీకు కావాలంటే బస్సుకు వచ్చేసే విజయవాడ, అక్కడి నుంచి నేను తీసుకెళ్తాను, నన్ను మాత్రం పిలవద్దు అన్నాడు. అలాంటిది ఇప్పుడు పర్వాలేదు రోడ్లు వేస్తున్నారు, హ్యాపీయే కదా. కొంచెం అప్పుడప్పుడు యాక్చువల్లీ మా తెనాలి, మేము ఉండేది ఏలూరు, అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు రోడ్లు బాగా చేస్తానంటే మాకు మంచిదే కదా, బాగుంటుంది. రోడ్లో చాలా వరకు యాక్సిడెంట్లు కూడా జరిగేవి. అంటే ఓవరాల్గా రోడ్లు బాగుపడడం వల్ల, గుంతల వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. యాక్సిడెంట్ అంటే ఒక రోడ్లు పోవాలనేది అని మనం చెప్పకూడదు, ఎందుకంటే ఎదుటి నిర్లక్ష్యం వల్ల కూడా జరిగింది.